హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అంగుటూరు అయితే వెళ్తున్నామండి. మేము అక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం అందరినీ కూడా నేనైతే తీస్తానండి. మీకైతే కనిపిస్తారు కదండి. రానాళ్ళ గురించి అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని కూడా నేనైతే ఆ వీడియో అయితే తీసి అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. మా పెద్దక్క, మా చిన్నక్క, అలాగే ఇంకా చాలామంది మా చుట్టాలు అయితే వస్తున్నారండి అక్కడికి. మా పెదనాన్నల అమ్మాయిలు, అలాగే మాకు పొంగుటూరులో కూడా చాలామంది చుట్టాలు ఉన్నారండి. వాళ్ళని కూడా తీసి మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. చూద్దరు కానీ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మేమైతే ఊరైతే వెళ్ళిపోతున్నామండి, బయట వెళ్ళిపోయాము. ఇదిగోండి మా అబ్బాయి పెళ్ళి ఫ్లెక్సీ అయితే ఇదిగోండి. బల్లేవారి వివాహ ఆహ్వానము. అనిల్ బాబు వెడ్స్ రమ్య ప్రేమతో ఆహ్వానించేవారు బల్లే బాబ్జీ, శ్రీమతి మరియమ్మ గారు. వివాహం ద్వారా జతపరచబడుకు వారు తమ సుముఖతను చూపడాన్ని బట్టి వివాహకర్తగా వివాహం చేయడానికి నేను ముందుకు వెళుతూ ఉన్నాను. ఎందుకంటే సంఘ కాపరుగా నేను 4 విషయాలు చెప్పొచ్చు, కానీ ఇది సమయం కాదు. పాటలు పాడేటువంటి వారు చాలా మంది ఎదురు చూస్తున్నారు. కేరీ, నీకు రెస్ట్. ఎప్పుడు పొంగుటూరు వచ్చినా విజయబాబు చెప్పలేదేమి, ఇక్కడ చాలా మంది సింగర్స్ ఉంటారు. మేము అనిల్ బాబు చెప్పాం సింగర్ అవసరం లేదని, మళ్ళీ అలాగంటే నా మీద కోపడదు. కానీ చాలా మంది ఉన్నారు, బాబ్జీ గారు కానీ పొల్లయ్య గారు, ఇంకా చాలా మంది. సో ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్ళాం. చేతులు తింపండి. మిక్కిలి ప్రియులారా, ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధ వివాహం చేయుటకు దేవుని సముఖమునందు ఈ సంఘం ఎదుటను మనము కూడి ఉన్నాము. వివాహం అనున్నది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయి ఉండి క్రీస్తుకును ఆయన సంఘమును కల మర్మమైన ఐక్యమును సూచించున్నది. గలిలయలోని కానాలో వివాహమునకు క్రీస్తు వెళ్ళి ఉండుట వలన అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియలను ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించెను. మరియు ఇది అందరూ ఘనముగా ఎంచదగినది, పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచున్నది. కాబట్టి ఎవరును దీనిని ఆలోచన లేకుండాను చులకనగాను శరీరేచ్ఛ కానీ వివాహము ఏర్పడిన హేతువులు తగినట్లుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీన్ని పూనుకొనవలను. ఆ హేతువులేమనగా, మొదటిది, దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందునట్లు పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్షయందును ఆయన పరిశుద్ధ నామమును మహిమ కారణముగాను ఉంచబడినట్లు వివాహము ఏర్పడి ఉన్నది. రెండవదిగా
దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లు దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించున్నట్లును ఇది ఏర్పరచబడి ఉన్నది. మూడవది, దుఃఖములోను ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండునట్లు ఇది ఏర్పరచబడి ఉన్నది. ప్రభు అయిన దేవుడు చెప్పినదేమనగా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వాని కొరకు సాటి అయిన సహాయమును చేయుదును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసినని మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన దాన్ని మనుష్యుడు వేరు చేయకూడదు. అపోస్తులైన పౌలు పరిశుద్ధాత్మ ఆవేశం వల్ల చెప్పినదేమనగా, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మరియు పాప కారణమును బట్టి గృహస్థ మార్గమందు అనేకమైన కష్టములను శ్రమలను రావలసి ఉన్నను, కరుణాళుడైన మన పరలోకపు తండ్రి అంత పరిశుద్ధమైనటియు తనకు హితమైనటియు ఈ స్థితి యందు తన బిడ్డలను విడనాడక అత్యధిక ఆశీర్వాదములతో ఎల్లప్పుడూ వారికి తోడయుండును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో వీరిరువురు మరి ప్రమాణాలు చేయవలసిన వారుగా ఉన్నారు. అనిల్ బాబు, నీవు ఈ స్త్రీని వివాహం చేసుకుంటూ దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతిస్తుంది. వెరీ గుడ్. ఈమెను అనగా రమ్యను ప్రేమించి ఆదరించి గణపరచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక రమ్యతోనే కాపురము చేయదవా? రమ్యతోనే కాపురం చేయదు. వెరీ గుడ్. రమ్య, నీవు ఈ పురుషుని నీ భర్తనుగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? తన వైపు చూస్తూ చెప్పు. ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయదవా? ఏం పేరమ్మా ఆయన పేరు? వెరీ గుడ్, గుడ్. ఈ సమయంలో పండు గారు, వీర్రాజు గారు, వారి సతీమణి గారు ముందు వేదిక మీదకి రావాలి. అలాగే బాబ్జీ గారు, మరియమ్మ గారు అనగా అనిల్ బాబు తల్లిదండ్రులు, రమ్య తల్లిదండ్రులు వేదిక మీదకి రండి. చూడడానికి అమ్మాయికి మీకు ఇష్టమేనా? ఓకేనా? ఓకే. పండు గారు, రమ్యని అనిల్ బాబుకి ఇచ్చి వివాహం చేయడం మీకు ఇష్టమేనా? ఏ ఊరు మీది? గట్టిగా చెప్పండి, పైకి ఎట్టుకోండి. ఓకేనా? కట్టే లోపలి విడదీసేసారా? మీరు విడిపోయారా? పట్టు, నీకు అప్పగించేసారు, ఇంకా వదలకూడదు, గట్టిగా పట్టుకో. అలా 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 ఇటంటే జరగండి, కెమెరాకి షూట్ చేయడానికి. అమ్మా నువ్వు ఇటు వెనక జరగవచ్చు.
ఓకేనా? సరే, అమ్మాయిని నీ చేతికి అప్పగించారు, మంచిదే. అమ్మాయిని అయ్యా బాబ్జీ గారు నాన్న చేయించి పెట్టి ఒకసారి పాప వేలు తీసినందుకే ముసుగు తీసి అలా నెమ్మదిగా అటు చూస్తూ అనిల్ అను నేను, అనిల్ అను నేను, అమ్మాయి వైపు చూడు, నా వైపు అమ్మాయితో వచ్చేసి ప్రమాణం. ఓకేనా? అమ్మాయి వైపు చూడు. అనిల్ అను నేను, అనిల్ అను నేను, రమ్య అను నిన్ను, రమ్య అను నిన్ను నా భార్యనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. నువ్వు చెప్పమ్మా. రమ్య అను నేను, అనిల్ అను నిన్ను నా భర్తనుగా స్వీకరించి చూస్తుందా నీ వైపు? నువ్వు నా వైపు చూస్తావంటే అమ్మాయి ఏమ్మా భయపెడతాను ఏంటి? కంటి చూపుతో గట్ట భయపెట్టదు. నువ్వు అనిల్ బాబు అమ్మాయి వైపే చూడు. ఓకేనా? నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా నుందునని ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్. ఈ సమయంలో ప్రార్థన. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ఘనమైన దేవ, నీ బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు. ఇదిగో తండ్రి, ఈ భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా ఇదిగో తండ్రి 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదని నీ వాక్యం సెలవిచ్చినట్లుగా ఇదిగో తండ్రి అనిల్ బాబు ఇదిగో తండ్రి రమ్యకు తాడు కట్టించినవి మీరే తోడనండి. తండ్రి కుమారు పరిశుద్ధాత్మకు ఏక దేవుడిగా వీరి మధ్యలో మీరు ఉండమని, నీ మెండైన దీవెన ఆశీర్వాదాలు మరింపు చేయమని, ఇటు పర్యంతము ఇదిగో తండ్రి నిన్ను స్తుతించి నిన్ను వెంబడించి బిడ్డలు మీరే సిద్ధపరచండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వివాహ సంబంధమైన ప్రేమతోని నిబంధనలను గురుతుగా ఈ మంగళ సూత్రమును అంగీకరించును.
బాబు ఒకసారి ఆపండి. అనిల్ బాబుకి రమ్య మీద ఎక్కువ ప్రేమ ఉందా, రమ్యకి అనిల్ బాబు మీద ఎక్కువ ప్రేమ ఉందా? నేనేమనుకున్నానంటే రమ్యకి ఎక్కువ ఉందనుకున్నాను, కానీ అనిల్ బాబు హైట్ కాబట్టి అందదు, కాబట్టి అనిల్ బాబు ముందు వేస్తాడేమనుకుంటున్నాను. సరే ఒకసారి చూద్దాం, ఎవరు ముందు వేస్తే వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. రమ్య అర్థమైందా? ఎవరు ముందు? అబ్బాయి పట్టేసుకుంటున్నాడండి, అమ్మాయి దండను పట్టేసుకుంటున్నాడు. ఒకసారి ఉండు బాబు నువ్వు. అయ్యా ఈ రోజు నుంచి వంగటమే. అరుంధతి నక్షత్రం ఒకసారి చూపిస్తారు, మిగతా చుక్కలన్నీ వాళ్ళే చూపిస్తారు. ఏనైనా రమ్య 1 2 3 స్టార్ట్ గో. ఓకే ఓకే, చెప్పకూడదు, అందరూ చెప్పకూడదు. ఎందుకంటే పాపం రమ్య అనిల్ బాబు పురుషుడు కనుక, శిరస్సు కనుక, నా ప్రభువని, నా యజమానుడని అతనికే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది. కాబట్టి అనిల్ బాబు మొదట వేయగలిగాడు, వేశాడు. ఇప్పుడు ఈ మార్పు చూద్దాం. ఇదన్నా పిల్లలు మనకు ఈసారి నువ్వు అయిపోయింది. ఓకే, చప్పలు కొడదాం, చప్పలు కొడుతూ వాళ్ళని ప్రోత్సహించుదాం. తీయాలమ్మా. ఈ సమయంలో ఈ సమయంలో వివాహ రిజిస్ట్రేషన్ జరుగుతుంటుంది. వారిరువురు వివాహ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మిగతా కార్యక్రమంలోకి వెళదాం. ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. కూర్చోండి, కూర్చో, దయచేసి ఈ సమయంలో కూర్చో.
ఇరుగోండి మా చిన్నక్క వాళ్ళ ఫ్రెండ్స్ అండి, సుభద్రపాలెం నుండి వచ్చారండి. ఇంకా మా అబ్బాయితో మేమైతే ఫోటోలు అయితే దిగుతున్నామండి. మా అక్కళ్ళు ఇద్దరు నేను. అడుగుండి మా అబ్బాయి పెళ్ళి కొడుకు. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా దిగుతున్నారండి ఫొటోస్ పెళ్ళి కొడుకుతాను. ఇదిగోండి మా మేనత్త అండి. మా మేనత్త వాళ్ళ ఊరు పేరంపేట అండి. మా మేనత్తదే, మా అమ్మ వాళ్ళ చుట్టాలండి.